పదార్థాల సేవనతో సమాజంపై పడే దుష్ప్రభావాల పరిణామాలు, డ్రగ్స్ చట్టాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు మంగళవారం పిఎంపాలెం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నార్త్ ఏసీపీ ఎం అప్పలరాజు, సీఏ గేదెల బాలకృష్ణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ న్యాయమూర్తి మరియు విశాఖ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ ఎం వెంకటశేషమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో నార్త్ ఏసీపీ ఎం అప్పలరాజు మాట్లాడుతూ, సమాజంలో జరుగుతున్న ప్రతి నేరం వెనుక 90% పైగా ప్రధాన కారకులు, వాటి మూలాలు డ్రగ్స్, గంజాయే అన్నారు. ప్రభుత్వం డ్రగ్స్, గంజా సంబంధిత నేరాలపై ఉక్కుపాదం మోపుతోంది. మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సులు స్కూళ్లలో, కాలేజీలో, మురికివాడ ప్రాంతాలలో నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఒక పోలీసుల వ్యవస్థ, ఒక న్యాయ వ్యవస్థతో ఈ సమాజంలో డ్రగ్స్ చేసే విధ్వంసాన్ని ఆపలేము. దీనికి ప్రజల సహకారం కూడా చాలా అవసరం అన్నారు. అనంతరం సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎం వెంకటశేషమ్మ మాట్లాడుతూ, ఈ అవగాహన సదస్సు వల్ల కొంతైనా మార్పు వస్తుందని ఈ ప్రయత్నం. డ్రగ్స్, గంజాతో వచ్చే క్షణిక ఆనందం కోసం పిల్లలు తమ భవిష్యత్తుని పణంగా పెడుతుండడం విచారకరం అన్నారు. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు, కుటుంబీకులు ఓ కన్నేసి ఉండడం అవసరం. గాంజా, డ్రగ్స్ తీసుకోవడం నేరం, అందుకు ప్రోత్సహించడం కూడా అంతే నేరం. అది ఏ రూపంలో అయినా కావచ్చు అన్నారు. మత్తులో వ్యసన పరులు ఏం చేస్తున్నారా అనేది స్పృహ ఉండదు. మత్తు సమాజంలో వరుసలు, తారతమ్యాలు మరిచేటట్లు చేస్తుంది అన్నారు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ఒక ఆర్టీసీ బస్సును గాంజా మత్తులో ఎత్తుకుపోయిన సంఘటన, అలానే తండ్రి మత్తులో కన్న కొడుకునే హత్య చేసిన సంఘటన ఉదాహరించారు. ఎన్డీపీఎస్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. బెయిల్ కూడా లభించే పరిస్థితి ఉండదని, అందరూ ముఖ్యంగా యువత గుర్తెరగాలని అన్నారు. సదస్సులో పాల్గొన్న ప్రజలు తమదైన రీతిలో మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా చుట్టుపక్కల వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక ఎన్జీఓ సంఘాల సభ్యులు, డీజే డిఫెన్స్ అకాడమీ ట్రైనీలు, స్థానికులు పాల్గొన్నారు. మేము వెళ్తుంటే మేము ఎందుకండి వైన్ షాప్ ఉంటే మేము ఎందుకు సఫర్ అవ్వాలి అని. వైన్ షాప్ వాడికి బిజినెస్ బాగానే జరుగుతుంది, వాడికి ప్రాఫిట్స్ బాగానే వస్తాయి. అదే వైన్ షాప్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లకు ఇస్తాడా? ఇవ్వడు. అదే దేశం మొత్తం అమ్మమంటే అమ్ముతారు. అఫ్ కోర్స్ అవన్నీ పాలసీ మ్యాటర్స్, పర్మిషన్స్ తీసుకుంటారు. దాన్ని ఇప్పుడు సిగరెట్ ప్యాక్ మీద ఏముండేది? పెద్ద దాంతో రాయాలి, పెద్ద అక్షరాలతోనే రాస్తారు కూడా. అంతకుముందు పారిపోయిన వ్యక్తి అని వచ్చింది. చదవడానికి చాలా తమాషగా ఉంది. మరుసటి రోజు నేను సబ్ జైల్స్ విజిట్కి వెళ్ళాను. అంటే నేను త్రూ అవుట్ డిస్ట్రిక్ట్ వెళ్తుంటాను. మేము అంటే అరకు, పాడేరు వరకు కూడా మాకు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. సో వెళ్తే అతను లేచి జైలుకి వెళ్ళినప్పుడు, అమ్మ నాకు బెయిల్ రావట్లేదు అన్నాడు. సరే మేము వింటాం. అంటే నేను జడ్జిగా వేరు, ఇక్కడ డిఎల్ఎస్ఏ యాక్టివిటీస్ చేసేటప్పుడు మేము పూర్తిగా వేరు. జడ్జి అయినప్పుడు మేము అట్లా ఏమీ వినం, పేపర్లో ఏది ఉంటే అదే చేస్తాం రికార్డ్స్లో. డిఎల్ఎస్ఏ అంటే వేరు, పూర్తిగా వేరు. ఈ 2 years, ఈ 3 years మేము వర్క్ చేసేదంతా పూర్తిగా ఇట్లా మనుషులతో కలిసి చేయటం. ఏం చేసావన్నా, బస్ ఎత్తుకుపోయాను అమ్మా అన్నాడు. అతనే ఇతను కావాలని నాకు అప్పుడు అర్థమైంది. మాకు మామూలుగా తెలిసే అవకాశం ఉండదు. ఎందుకు తీసుకెళ్ళావన్నా, అతను యాక్చువల్గా బెంగళూరు నుంచి వైజాగ్ డ్రైవర్ అట. వచ్చాడు, డ్యూటీ దిగేశాడు. ఎక్కడి నుంచో అతను తమిళనాడు అతనట. వచ్చాడు, దిగాడు, గంజాయి తాగాడట. బస్సు ఎక్కడే దొరుకుతుంది అని చూశాడంట. అనకాపల్లి బస్సు దొరికిందంట, తీసుకుపోయాడట. బస్ అన్నాడు. బస్ తీసుకుపోయినాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? లంబసింగి ఘాట్కి వెళ్ళాడు. నేను అదే అన్నాను, నీకు ఇప్పుడు కాదు కదా అసలు, నేనైతే అసలు బెయిలే ఇవ్వను అన్నా. నేను జడ్జినైతే నీకు బెయిలే ఇవ్వను. టైం బాగుండి ఎవరు అతనికి లంబసింగి ఘాట్లో ఏది జరగల ప్రమాదం, అవునా కాదా? ఘాట్ రోడ్డుకి వెళ్తే అసలు మోటార్ బైక్ వాళ్ళే పక్కన వెళ్తుంటారు. కారులో మేమే, మాకు ట్రైన్డ్ డ్రైవర్స్ ఉంటారు. వాళ్ళు వెళ్తున్నా కానీ జాగ్రత్తగా వెళ్ళండి, మలుపుల దగ్గర ఇన్ని చెప్తుంటాం, అవునా కదా? అసలు అతను బస్సు వేసుకుపోయాడు. పరిస్థితి ఏంటండి? ఎదురుగా ఒక కారు వస్తేనో, ఒక బైక్ వస్తేనో ఏంటి పరిస్థితి? ఆ రోజు అందరు టైం బాగుండబట్టి ఆ టైంలో, అది కాక ఎట్లనో ఒక టైం అయ్యాక తీసుకెళ్ళినట్టున్నాడు. ఏ 10కో 11కో. ఘాట్లో ఆల్మోస్ట్ పర్మిట్ చేయరు కాబట్టి బతికి బయటపడ్డారు. చాలా ఒక విడో, ఎంగేజ్ లో అయిన విడో కానివ్వండి, ఎన్జిఓస్ వాళ్ళు, సరే మేమంటే ఎప్పుడు మాట్లాడుకుంటామండి, పోలీస్ వాళ్ళు. మనం వీటన్నిటి చూస్తే నాకు ఒకటే అనిపించింది. ఎందుకంటే అవగాహన కార్యక్రమాలు పెడితే చాలా మందికి నేర్చుకోవాలని ముందు జిజ్ఞాస ఉంది, అది మాకు అర్థమైంది. అంటే బలవంతాన ప్రజలను తీసుకురావడం వేరు, తీసుకొచ్చి కూర్చోబెట్టడం. మాకు మేము నేర్చుకుంటామండి, నేర్చుకునే ఉద్దేశం ఉంది అని ఒక డిపార్ట్మెంట్ వాళ్ళది ఎవరైనా అవ్వచ్చు, మేము తెచ్చుకోవాలనిపిస్తుంది. కొంచెం అచీవ్ చేసిన వాళ్ళు, సక్సీడ్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ పక్కన ఉంటే అది అనిపిస్తుంది. చెడ్డ అలవాట్లు చెడ్డవి ఉన్నాయి అనుకోండి,
చెడ్డ అలవాట్లలో మీరు అన్నట్టు మీరే చెప్పారు అవన్నీ కూడాను. స్మోకింగ్ అనివ్వండి, గంజా అనివ్వండి, ఇంకోటి అనివ్వండి, అంటే ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనివ్వండి, వాటన్నిటిలో అంటే ఏమొస్తుందో పక్కన పెడితే వాళ్ళకి ఏదో టెంపరీగా హార్మోన్స్ రిలీజ్ అవ్వడం కానివ్వండి, దానివల్ల టెంపరీ ఎంజాయ్మెంట్స్ వెళ్తున్నారు. తెలియక అవగాహన లోపం వల్ల ఎటు వెళ్తున్నారు. వీటన్నిటికి సంబంధించి కొంత అవగాహన అనేది ఉంటే కొంతమంది అన్నా ఈ వీటి జోలికి వెళ్లకుండా ఉంటారు అనే ఉద్దేశంతో పెట్టే ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా. మా కోసం పెట్టారు అని ఎప్పుడు ప్రోగ్రామ్స్ పెట్టాం, వీళ్ళే కాదు, ఒక NGO వాళ్ళు పెడతారు, వాళ్ళ పోలీసు వాళ్ళు పిలవమనొచ్చు, ఒక డిపార్ట్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెడతారు, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెడతారు, యూత్ కోసం వర్క్ చేసే వాళ్ళు పెడతారు. ఎవరు పెట్టినా కానీ మీ ఏరియాలో ట్రై టు అటెండ్ దోస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అంటే మన పిల్లలు దాని ఇంపాక్ట్ స్ట్రైట్ మన పిల్లల మీద, మన ఫ్యామిలీ మెంబర్స్ మీద డైరెక్ట్ గా కొన్ని విషయాల్లో ఉంటుంది, ఇండైరెక్ట్ గా కొన్ని విషయాల్లో ఉంటుంది. మీకు 2 చిన్న ఉదాహరణలు చెప్తాను. అందరు పేపర్లో కూడా చూసుంటారు, మీరు దాన్ని పేపర్లో చూసుకొని అంటే ఒక న్యూస్ ఐటమ్ లా వదిలేసి ఉంటారు. మేమైతే ఇది అవగాహన ఉంటే అతను ఆ పని చేసి ఉండేవాడు కాదేమోనని మాకు అనిపిస్తుంది. అంటే మేము ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది, పోలీసు వాళ్ళు ఆలోచించే విధానం వేరుంటది. మీరు న్యూస్ లాగే చూస్తారు, మేము దాన్ని ఎలా చెయ్యాలి, ఎలా కర్టైల్ చేయాలని చూస్తాం. అంటే ఇలా చేసుకునే వ్యవహారాల దగ్గర నుంచి క్రిమినల్ అఫెన్సెస్ ఏమైనా సరే ఎవరైనా దాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా రిపోర్ట్ చేయవచ్చు. అర్థమైందండి? సో క్రిమినల్ కేసులకు సంబంధించి సివిల్ కేసులు అంటే భూమికి సంబంధించిన తగాదులు, ప్రామిసర్ నోట్లకు సంబంధించినవి, అవి వారిద్దరి మధ్య వ్యవహారాలే కాబట్టి ఎవరికి నష్టం కలిగితే వాళ్ళు వేసుకుంటారు. కానీ క్రిమినల్ అలా కాదు. సపోజ్ పోక్సో కేసు అంటే చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, 18 సంవత్సరాల లోపు ఉండే అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇబ్బంది పెట్టడం. పిల్లలు అంటే మీరు అందరూ 5 ఏళ్ళోళ్ళు, 6 ఏళ్ళోళ్ళు, 10 ఏళ్ళోళ్ళు అనుకుంటారు. 18 సంవత్సరాలు అంటే ఇంటర్ చదివే వరకు కూడాను, ఇంటర్ అయిపోయి ఇంకో సంవత్సరం కూడాను 18 సంవత్సరాలు. అంటే మనకింట్లో పెద్ద పిల్లలను లేకపోతే వెళ్తుంటే పెద్దవాళ్ళని అని ఉండొచ్చు, కానీ వయసు ప్రకారం 17 సంవత్సరాల 9 నెలలు ఉందనుకోండి, వాళ్ళని చేసినా కూడా పోక్సో కేసు. ఈ 15, 13, 14 నుంచి తీసుకుంటే 18 ఏళ్ళ కేసుల్లో పోక్సో కేసులు అంటే ఇక్కడ ఎక్కువ వెనక పిల్లలు చాలా మంది కనిపిస్తున్నారు, స్టూడెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో వాళ్ళ గురించి కూడా చెప్తున్నాము. ఎలా అంటే అలా ఆడపిల్లలతో కానీ మగపిల్లలతో కానీ సావాసాలు చేసేటప్పుడు కానివ్వండి, వాటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి. మగపిల్లల గ్రూప్లో వీళ్ళు బేసిక్గా చెడ్డవాళ్ళు అవ్వకపోవచ్చు. ఒక 4-5 ఉండే గ్రూప్లో ఉన్నా అనుకోండి, ఒక అమ్మాయి గురించి కామెంట్స్ మొదలెడతారు. కామెంట్స్ మొదలెట్టారనుకోండి, ఈ చంద్రపాలెం స్కూల్లో కూడా చెప్తున్నారు కదా ఎగ్జాంపుల్. ఆ స్కూల్లో పిల్లలు ఎవరు 15 ఏళ్ళు 16 ఏళ్ళు, మ్యాక్సిమం ఉంటే 15 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలు. స్కూల్లే కాదు, తోటగారు అనండి, మాకు వచ్చిన ఏరియాలు అంటే ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి పెట్టండి అమ్మ అవగాహన కార్యక్రమాలు. ఆ పిల్లలకు అర్థం కావట్లేదు చెప్తుంటే, టీచర్స్ చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు, మహిళా పోలీసులు వచ్చి చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు అంటే మేము పెట్టిన ప్రోగ్రామ్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఎందుకు పెట్టాల్సి వస్తుంది? పాపం పేరెంట్స్ ఏమనుకుంటారు, పిల్లలు ఏదో స్కూల్కి వచ్చి చక్కగా చదువుకుంటున్నారు అనుకుంటారు, ట్యూషన్ అంటే ట్యూషన్కి వెళ్ళారనే నమ్ముతారు పేరెంట్స్ ఇళ్లలో. కానీ ఈ మధ్యలో జరిగే వ్యవహారాలన్నీ ఇవన్నమాట. అంటే అందరూ చేస్తున్నారని కాదులే, కానీ ఇక్కడ కొంచెం సార్ అన్న దాని ప్రకారం స్లమ్ ఏరియాలు, ఇప్పుడు చంద్రపాలెం స్కూల్ ఇవన్నీ అంటుంటే నాకు ఇదైంది. సో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఒక 2000 వచ్చింది, వాడు దాన్ని ఏ రకంగా వాడతాడు? ఫ్రెండ్స్ తోటి ఒకరోజు ఏ బిర్యానీ రెస్టారెంట్కో వెళ్తాడు, అవునా కదా? ఇంకొకసారి ఇంకొంచెం ఎక్కువ దొరికింది 5000 10,000 అంటే వాడే దాడడం స్టార్ట్ చేస్తాడు అంతే. సో పిల్లలకి అంటే డబ్బులు వాళ్ళు బాధ్యతగా ఉంటే పర్లేదు, కానీ ఫ్రీ అమౌంట్ అనేది ఫ్రీగా అవైలబుల్ అయితే ఆ ఏజ్లో పిల్లలు పక్కదారి పడడానికి కొంత అవకాశం ఎక్కువ. అలాంటివి చేస్తుంటే ఖండించాలా అక్కర్లేదు. ఒక గ్రూప్లో ఉన్నప్పుడు మనకి సోషల్ మీడియాలు ఫోన్లు అనేటప్పటికి మీకు అర్థం కావట్లేదు. అదే 10 మంది కూర్చున్న దగ్గర ఒకళ్ళు ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే ఊరుకుంటామా? ఊరుకోము. అలాగే గ్రూప్లో కూడా ఊరుకోకూడదు. ఊరుకుంటే అది కూడా మనం నేరం. అది ఒకవేళ నేరానికి కానీ రిజల్ట్ అయినట్టయితే నేరం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. నేరం చేసిన వాళ్ళకి ఎంత శిక్ష ఉంటుందో నేరం ప్రోత్సహించిన వాళ్ళకు కూడా చాలా వాటిల్లో అంతే శిక్షలు ఉంటాయి. పర్టికులర్గా ఈ గంజా కేసులనండి, పోక్సో కేసులనండి, వీటన్నిటిలోనూ నేరం చేసిన వాళ్ళకి ఎంత శిక్ష ఉంటుందో ప్రోత్సహించిన వాళ్ళకి కూడా అంతే శిక్ష అనేది ఉంటుంది. ప్రోత్సహించిన వాళ్ళకి నువ్వు చెయ్యి అని అనక్కర్లా. ఒక గ్రూప్లో ఉండి ఒక న్యూడ్ ఫోటోనో సెమీ న్యూడ్ ఫోటోనో ఒక అమ్మాయిని పెట్టారనుకోండి, వీళ్ళు ఇట్లా సింబల్ పెడతారు కదా, పళ్ళు పిలుస్తానికి ఏదో పెడతారు కదా, అలాంటివన్నీ కూడాను పోలీసు వాళ్ళ భాషలో చెప్పాలంటే వాళ్ళు నేరం ప్రేరేపించారు, వాళ్ళంతా నేరం చేయడానికి ప్రోత్సహించారనే తీసుకుంటారు. ఇవన్నీ తెలియక ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు
చేసేటప్పుడు బాగానే ఉంటుంది. నేను జువెనైల్ జస్టిస్ బోర్డు అని అక్కడికి వెళ్తాను. అంటే పిల్లలు 18 లోపు నేరాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, బాల నేరస్తులు అని వేరే చోట పెడతారు. అట్లాంటి వాటి దగ్గరికి వెళ్తే 26 సంవత్సరాలు 27 సంవత్సరాల వాళ్ళు కూడా కనిపిస్తారు. ఏం మీరెందుకు వచ్చారు ఇక్కడికి అంటే అడగడం, మేము వెళ్ళినప్పుడు ఇట్లానే అడుగుతాం కాబట్టి వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు తెలుసా, 16-17 ఏళ్ళప్పుడు ఒక అమ్మాయితో ఇదిగా ఉన్నామండి, వాళ్ళు అప్పుడు వాట్సాప్లో అన్నీ తీసి ఇప్పుడు మా మీద కేసు పెట్టారు. అర్థమైందండి? అది కేసు నిజమా కాదా అనేది పక్కన పెట్టేసండి. అసలు ముందు పోక్సో కేసుల్లో, గంజాయి కేసుల్లో ఏంటంటే వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ అరెస్ట్ చేస్తారు, తర్వాత మాట్లాడతారు. పోలీసులు కూడా అలానే పవర్స్ ఉన్నాయి, ఆ చట్టాల ద్వారా అలానే ఉన్నాయి. మిగిలినటన్నిట్లు ఏంటంటే ముందన్నీ కొంత విచారణ అవి చేశాకే లోపల పెడతారు. వీటిల్లో మాత్రం ముందు పెట్టి లోపల తర్వాత మాట్లాడడం అనేది జరుగుతుంది. అంటే అవి అంత కఠినమైన నేరాలని అర్థమవుతుందండి. అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాం అనేది. మెయిన్ 2 లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ NDPS యాక్ట్. NDPS నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్స్ అంటారనమాట. అంటే మత్తు పదార్థాలు మన మనసు మీద పనిచేసే మత్తులు అనమాట. అంటే మన మైండ్ మీద పనిచేస్తాయి అనమాట. మీ అందరికీ తెలుసు, ఈ మత్తు పదార్థాల వల్ల సమాజం ఈరోజు ఏ విధమైన ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నది, యువత ఏ విధంగా చెడిపోతున్నారు, కుటుంబాలు ఏ విధంగా చెడిపోతున్నాయి, సమాజంలో హాని ఏ విధంగా జరుగుతుంది. ఈ ధోరణి వల్ల కుటుంబ వ్యవస్థలో కానీ సమాజ వ్యవస్థలో కానీ చాలా చెప్పలేని సంఘటనలు అనమాట. కొట్లాట్లు, గొడవలు, మర్డర్లు, మానభంగాలు, హత్యా ప్రయత్నాలు ఎన్ని జరుగుతున్నాయో. మరి మీకు ఇంకా మీరు ఏ కేసు చూసుకుంటే మేము ఇక్కడ చూస్తున్నాం కదా, ఏ నేరం జరిగిందంటే ఆ నేరం జరిగిన అక్కడికి వెళ్ళి ఎందుకు జరిగింది ఈ టైంలో, ఈ సమస్య, ఈ గొడవ ఎందుకు జరిగింది, ఈ కొట్లాట ఎందుకు జరిగింది, ఈ హత్య ఎందుకు జరిగింది, ఈ రేపు ఎందుకు జరిగింది అని చూస్తే 100కి 90% కేసుల్లో కూడా ఈ మత్తు ఆ ప్రభావంలో ఉండే ఈ నేరాల్లో పాల్గొంటున్నారు. వాళ్ళ బాగు కోసం, మన కోసం దీని మీద మనందరం కూడా ఒక వార్ ఫుడ్ బేస్లో, ఒక యుద్ధ ప్రాతిపదికన మనందరం కూడా పనిచేస్తే కానీ దీన్ని విధ్వంసాన్ని మనం ఆపలేమన్నమాట. మీరు చూస్తున్నారు, ఎక్కడికైనా చూస్తున్నారు, రాత్రులు మనకు ఫోన్లు వస్తుంటాయి. వెళ్తే వాడి మత్తు ఉండదు, పట్టుకొని తీసుకురావాలంటే, స్టేజ్కి తీసుకురావాలంటే భయం. అంటే భయం అంటే దేనికి భయం, ఆడిని తాలూకు హెల్త్ కండిషన్ ఎలాగున్నది, ఆయన మతి లేకుండా ఉన్నాడు, రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు, ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు. అటువంటి వ్యక్తిని ఎక్కడ పెట్టాలి, మన మాట విండు, చెప్పింది ఆయనకు అర్థం అవదు, ఆ నిశాలో ఫుల్గా మత్తులో ఉంటాడు. ఆ మత్తులో ఉండే మనిషికి మనం ఏం చేస్తే మనం అప్పుడు మాకు ఆ చర్య తీసుకోవడానికి కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. యూత్కి ముఖ్యంగా బిలో 18 years వరకు కూడా మేము ఇక్కడ పని చేస్తున్నాము. ప్రతి ఒక్క స్లమ్స్కి మీరు వెళ్ళినప్పుడు కూడా మేము చూస్తున్నాము, రోజు చూస్తున్నాము. ఈ ముఖ్యంగా యూత్ ఎలా ఉంటున్నారు, ముఖ్యంగా సాయంత్రంలో వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఈ యూత్ వాళ్ళు గ్రూప్గా వెళ్ళటం చూస్తున్నాము. చూసి ఏం చేస్తున్నారు, డ్రగ్స్ మాత్రం కాదు, డ్రగ్స్తో పాటు అన్ని అలవాట్లు, ఆడపిల్లల్ని మోసం చేయటం నుంచి ఇంట్లో పేరెంట్స్కి వినకుండా అన్నీ లేనిపోనిది అన్నీ కూడా నేర్చుకొని సార్ చెప్పినట్టు అన్నీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని చెడ్డదారికి తీసుకెళ్తుంది. సో మేము అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టినప్పుడు వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది చాలా తక్కువ. ఈ డ్రగ్స్ అనేది చాలా చాలా ప్రాబ్లం. ఇది ఏజ్ వచ్చి చిన్నప్పటి నుంచి పెద్దల వరకు ఎవ్వరు కూడా తాగకుండా ఉండట్లేదు. ముందు చూస్తే పెద్దవాళ్ళు ఇంట్లో తాగుతారు, కానీ ఇప్పుడు మనం సొసైటీని చూసినప్పుడు ఏజ్ డిఫరెన్స్ అనేది లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తాగుతున్నారు. ముఖ్యంగా పేరెంట్స్ నుంచి కూడా వీళ్ళు నేర్చుకోవటం కూడా జరుగుతుంది. ఒక కమిటీ మెంబరు అయితే ఇప్పుడు మన గంజాయి కోసం సార్ మేడం గారు చాలామంది మాట్లాడినారు, చాలా బాగా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా గంజాయి అంటే చాలా పెద్ద ఇది అనమాట. అసలు అది ఏంటంటే చాలా సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ మత్తులో ముందు ఏం చేస్తున్నారో తెలియదు, ఫ్యామిలీ కాదు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో తెలియదు, తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు, ఎవరికి తెలియదు ఈ విషయం. వస్తున్నారు, డోర్లు వేసుకోవడం, చనిపోవడం, అదేంటన్నది ఎవరికి తెలియదు. ఏదో జరిగింది, ఎవరో మధ్యలో వదిలేశారని ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, చనిపోతున్నారు.
దానివల్ల కుటుంబం ఎంత ప్రాబ్లం అవుతుందంటే జీవితం మొత్తం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఏడుస్తూ చాలా పక్కింట్లో కానీ మాలాంటి వాళ్ళు కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ చెప్పుకొని చాలా బాధపడుతుంది. దయచేసి యువత మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పండి, టార్చర్స్ పెడితే డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పండి, తల్లిదండ్రులు చెప్పండి. ఇంకేమైనా ప్రాబ్లం మీ ఇంట్లో చెప్పుకోలేకపోతే మన ఫ్రెండ్స్తోనైనా షేర్ చేయండి. అంతేగాని ఇలా చనిపోవడాలు వేస్ట్గా అనవసరమైన అలవాట్లు నేర్చుకొని చాలామందికి సమాజంలో ఇబ్బందులు పెడుతున్నారు.